హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే కార్తీక పౌర్ణమి పూజా వ్లాగ్ అండి. ముందుగా ఇంట్లో ఉన్న మహాశివునికైతే అభిషేకం చేసేసుకొని, తర్వాత చందనం, కుంకుమ బొట్టు పెట్టి, ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా! మారేడు దళాలతో ఇలా పూజనైతే చేసుకున్నానండి. తర్వాత మిగిలిన దేవుళ్ళకి కూడా ఇలా పూలతో అలంకరించేసుకొని, దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే 365 ఒత్తులు ముందుగానే కౌంట్ చేసి పెట్టేసుకున్నానండి. 3 సెట్స్ పెట్టుకున్నాను. నాకు, మా బాబుకి, మా హస్బెండ్‌కి అన్నట్లు. ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఉన్న సంగమేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. అక్కడ ఇలాగా 365 ఒత్తులైతే వెలిగించేసాము. ఇవైతే అమ్మ, నాన్న వెలిగించిన దీపాలు. ఇంకా మేమైతే త్వరగా వెళ్ళడం వల్ల 4:30 ఆ టైంలో వెళ్ళడం వల్ల అప్పుడైతే పెద్ద క్రౌడ్ లేదండి. తర్వాత ఫుల్ వచ్చేసారు. ఇంకా మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎంతో బాగున్నారు కదా! ఇంకా స్వామివారు కూడా చూడండి ప్రత్యేక అలంకారంలో చాలా బాగున్నారు. ఇంకా లాస్ట్‌లో వినాయక స్వామిని దర్శనం చేసుకొని దక్షిణ ద్వారం గుండా బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చేటప్పటికి ఇలా శిఖర దీపం అయితే పెడుతున్నారండి పూజారి గారు. శిఖర దీపం దర్శనం కూడా చేసుకున్న తర్వాత చూడండి అప్పటికి ఎంతమంది జనాలు వచ్చేసారో, ఫుల్ అయిపోయిందండి టెంపుల్ అయితే. మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నింది. ఇంకా తర్వాత ఇక్కడైతే నందీశ్వర స్వామి ఉంటారండి. స్వామివారికి ఎదురుగ్గా నందీశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఆకాశ దీపం అయితే పెడుతున్నారండి. కొంచెం సేపు వెయిట్ చేసి ఆకాశ దీపాన్ని కూడా దర్శించేసుకున్నామండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు వీటిలన్నిటి దర్శనంతో మా పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకింటికైతే స్టార్ట్ అయిపోయాము. ఓం నమః శివాయ.